అంటే ఆడుతూ ఆడుతూ బాల్ పైకేస్తే షాండ్లియర్ ఉంటుంది పైన, అది విరిగి గ్లాస్ పీస్ ఇక్కడ డీప్ గా కట్ అయిపోయింది. ఓ. అసలు ఏంటి బ్లడ్ మొత్తము, అంత బ్లడ్ వచ్చినా కూడా ఇంత కూడా ఏడవలేదు వాడు. ఉమ్. అది ఒక పెద్ద షాకింగ్ అన్నమాట. వీడు ఎందుకు ఇలాగా ఆ, అంటే ఏదైనా క్వశ్చన్ అడుగుతారు, అడిగినప్పుడు ఏంటంటే నేను వాడిని ప్రాంప్ట్ చేయడము, వాడికి అర్థమయ్యేలా క్వశ్చన్ ని మళ్ళీ రీఫ్రేమ్ చేసి అడగడము, ఇవన్నీ చూసి ఆవిడ ఏమన్నారు, మీరు ఏం మాట్లాడకండి, జస్ట్ నేను అడుగుతాను వాడు ఏం చెప్తాడో విందామని. సో అలా ఆవిడ కొంచెం బేసిక్ అది చేసి ఆవిడ ఏం చెప్పారంటే, ఇది చాలా పెద్ద ఇష్యూ అండి, మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, మీరు ఇమ్మీడియట్ గా రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళి ఇలాగా టెస్ట్ చేయించుకోండి అని చెప్పారండి. సో ఉమ్. బయట పిల్లలు accept చేసేవాళ్ళు కాదు, సొసైటీ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్, అసలు ఎవరు దగ్గర రానివ్వలేదు. స్టార్టింగ్ లో నాకు ఇప్పటికీ గుర్తు, ఒక 1 నుంచి 50 దాకా నంబర్స్ రాయడానికి ఐ యూస్ టు సెట్ 4 hours టుగెదర్. మాకు అంటే అసలు అంతకు ముందు ఒక్కొక్క వర్డ్ మాట్లాడే అభిజిత్, బై ద ఎండ్ ఆఫ్ 1 year, అంటే 1 year థెరపీకే వాడు ఓవర్ టాకింగ్ అయిపోయాడు. దాదాపు కొండాపూర్లో ఉన్న స్కూల్స్ అన్ని తిరిగేశాను, టూ మచ్. నేను చెప్పేదాన్ని, నేను ఫ్రీగా మామూలుగా ఇప్పుడు నేను ఎంసీఏ చేశాను, ఐఎమ్ కేపబుల్ ఆఫ్ టీచింగ్ కిడ్స్ కాబట్టి నేను ఫ్రీగా, అంటే అభివృద్ధి కోసం వచ్చి నేను ఫ్రీగా నేను అక్కడ సర్వీస్ కూడా చేస్తాను, టీచింగ్ కూడా చేస్తాను, బట్ జస్ట్ నాకు అభివృద్ధి అడ్మిషన్ ఇవ్వండి. సో నాకు అప్పుడే హైందవి ఫౌండేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక మెసేజ్ చూసాను నేను, జస్ట్ ఫార్వర్డెడ్ మెసేజ్, ఉమ్. భగవద్గీత కాంపిటీషన్స్ అని చెప్పేసి చిన్న పిల్లలకి. కానీ వాడు చెప్తున్నప్పుడు వాడు గ్రాస్పింగ్ కానీ, తర్వాత వాడి ఉచ్చారణ, వాడి ఆ అంటే ఆ స్పష్టత కానీ అది నేను నమ్మలేకపోయాను చెప్పాలంటే. చక్కగా చెప్పేవాడు అసలు, ఎంత బాగా అంటే అది ఇంకా నేను దాన్ని వదలలేదు ఇప్పటిదాకా కూడా. ఉమ్. ఇప్పుడు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు, వాడికి మొత్తం 10 చాప్టర్స్ వచ్చు భగవద్గీతలో.